తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాజీ డీఎస్పీ నళిని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, అది కాస్త తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో నళిని ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నళిని ఇంటికి పంపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిసిన ఆయన నళిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సాయం కావాలన్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ఆమెకైతే వివరించడం జరిగింది. సర్వీస్ ఇష్యూలలో ఏం ఉన్నా కూడా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని కూడా సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు కలెక్టర్ హనుమంతరావు. ఇదిలా ఉంటే నిన్న సోషల్ మీడియా పోస్టులో నళిని ఇలా రాసుకొచ్చారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్రలేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏండ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరినది. కణకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నానంటూ కూడా తన బాధను వెల్లడించారు నళిని. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నళిని కలెక్టర్ కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమెకి తెలియజేశారు కలెక్టర్. సర్వీస్ ఇష్యూలో ఏం ఉన్నా కూడా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామని కూడా సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు కలెక్టర్. అలాగే నిన్న సోషల్ మీడియా పోస్ట్లో కూడా నళిని రాసుకొచ్చారు. తన హెల్త్ ఇష్యూకి సంబంధించి కూడా ఒక అధికారినిగా, ఒక ఉద్యమకారినిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుందో అంటూ కూడా ఆమె యొక్క భావోద్వేగ ట్వీట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కూడా కలెక్టర్ని పంపించడం జరిగింది. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎటువంటి సాయం కావాలన్నా కూడా చేస్తామంటూ కూడా సీఎం ఒక సందేశాన్ని అయితే డిఎస్పీ నళినికి అయితే పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చెప్పినట్టుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతరత్ర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తా అని చెప్పడం జరిగింది.